మనకి సిలాయిజంలో ఫస్ట్ కొన్ని రూల్స్ నేర్చుకున్నాను రా. రూల్ నెంబర్ 1 చూడండి, మీరు నార్మల్ డయాగ్రామ్ ప్రకారం సమ్ ఏ ఆర్ బి అని అంటే ఏమని రాయొచ్చు అంటే సమ్ ఏ అనేటివి ఏమవుతాయంట బి అవుతాయి, రైటా. కొన్ని ఏలు అనేటివి బీలు అవుతాయి. జాగ్రత్తగా వినండి, ఒకటి పెద్దది ఒకటి ఏదైనా రాసుకోవచ్చు. సమ్ ఏలు అనేటివి బి అవుతాయి. అంటే బేసిక్ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఏం మాట్లాడుతున్నాను? బేసిక్ డయాగ్రామ్ గురించి మాట్లాడుతున్నాను, రైటా. సో ఇంకోటి ఇమాజినరీ డయాగ్రామ్ అనేది సపరేట్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ డయాగ్రామ్, రైట్. చూడండి నెక్స్ట్ ఆల్ ఏఆర్బి అంటే ఏమని రాయొచ్చు? కొన్ని ఏలు మొత్తం ఏమైతాయంట బి అవుతాయి. ఆల్ ఏస్ అంటే దీంట్లో చూడండి సమ్ ఏఆర్బి అనేది అప్పుడు అంటే కొన్ని ఏలు బీలు అవుతాయి. అలాగే సమ్ బిఆర్ఏ అంటే కొన్ని బీలు కూడా ఏలు అయితేనే లేదా అంటే ఈ స్టేట్మెంట్ రివర్స్ చెప్పినా కూడా కరెక్టే, రైటా. సమ్ ఏఆర్ బి అయినప్పుడు సమ్ బిఆర్ ఏ కూడా కరెక్టే. అలాగే చూడండి ఆల్ ఏఆర్ బి అంటే అన్ని ఏమవుతాయి బి, అంతేగాని ఆల్ బి సార్ ఏ సార్ ఏ అయితే సో ఎప్పుడంగాని ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్ పోతే ఆల్ ఓకే, అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ అంటే లోపల సర్కిల్కి వచ్చినప్పుడు ఏం వర్కౌట్ అవుతుంది? ఓన్లీ సమ్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? సమ్ బి సార్ ఏ అనేది మాత్రం కరెక్ట్ అవుతుంది, రైటా. రూల్ నెంబర్ నో ఏ ఈజ్ బి అంటే ఏకి బీకి అనేది ఏముండదంట, నో ఏ ఈజ్ బి అని అంటే ఏకి బీకి రిలేషన్ లేదు, ఏకి బీకి రిలేషన్ లేదు అని అర్థమైనా. సో అది నో ఏ ఈజ్ బి అనేది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే సమ్ ఏఆర్ నాట్ బి అంటున్నాడు ఇక్కడ. సమ్ ఏఆర్ నాట్ బి. ఇప్పుడు చూడండి చాలాసార్లు కొన్నిసార్లు ఎట్లా రాస్తాం అంటే దీన్ని నార్మల్ రెగ్యులర్ టైప్ రాయాల్సింది ఎట్లా అంటే ఇప్పుడు ఏ అనేది ఉండదు ఇక్కడ, రైటా. ఏలోనూ కొంత భాగం సమ్ ఏలోనూ కొంచెం కొద్ది భాగం ఏదో కొద్ది భాగం తీసుకుంటే కదా ఏలోనూ కొద్ది భాగం ఏం కాదంట నాట్ బి. అంటే ఈ ఏలోనూ కొద్ది భాగం ఇది అనుకుంటే కదా ఇది ఏం కాదంట, ఇది బి కాదంట. ఇది మాత్రమే కాదంట, మిగిలింది అవుతుందో తెలియదు. అర్థమవుతున్నదనే. ఇవి కొన్నిసార్లు దీనికి ఏం చేస్తారనుకంటే దీన్ని తీసుకొని వచ్చేస్తారు. సో అట్లా రాయకుండా కొంచెం ఈ విధంగా రాసి ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీకు, రైట్. సో మనకి సమ్ ఏఆర్ నాట్ బి అంటే ఏలోని కొద్ది భాగము ఏం కాదంట బి కాదు. ఇప్పుడు నేను ఏమంటానంటే సమ్ బిఆర్ నాట్ ఏ అంటాను. సమ్ బి ఆర్ నాట్ ఏ. ఇప్పుడు ఇది కరెక్టా తప్ప? సమ్ బి ఆర్ నాట్ ఏ ఇది కరెక్టా తప్ప? చెప్పండి రా. ఇప్పుడు అనుమతి ప్రకారం ఏ వచ్చేది కాబట్టి 50-100 ఇప్పుడు 50-100 100కి 50 కాదు కాబట్టి ఇది తప్పు అవుతుంది. అంటే నార్మల్ చెప్పాలనుకుంటే అంటే 100-50 మెథడ్ కాకుండా ఇది జాగ్రత్త చూడండి. ఎప్పుడం కానీ మన అంటే చిత్ర ప్రకారం చేసేటప్పుడు సమ్ బి ఆర్ నాట్ అంటే సమ్ బి అంటే ఇక్కడ చూడండి ఏలోనూ కొద్ది భాగం అయితే బి కాదు, కానీ బిలోనూ కొద్ది భాగం ఏ కాదని కష్టపడి ఏమని చెప్తున్నాడా. సో ఎప్పుడం కానీ ఇట్లా సమ్ ఏఆర్ నాట్ బి అని కష్టం ఇట్లా రాసిన తర్వాత రివర్స్ డైరెక్షన్లో ఏదంట్లోనా రివర్స్ డైరెక్షన్లో అంటే రివర్స్ సెంటెన్స్ చెప్పినప్పుడు అంటే సమ్ బిఆర్ నాట్ ఏ అని కష్టప్పుడు మనకు తెలియదు కరెక్టే ఇది కాదు కాబట్టి మనకి ఇట్లా రాయకూడదు. చూడండి ఇట్లా ఈ విధంగా ఇట్లా పోయినప్పుడు ఈ ఆర్డర్ ఇట్లా పోయినప్పుడు రివర్స్ డైరెక్షన్లో తప్పు అవుతుంది అనమాట. అర్థమవుతుంది? రివర్స్ డైరెక్షన్ ఏమవుతుంది? తప్పు అవుతుంది. సో ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. చూడండి మనకి రూల్ నెంబర్ 2 ఏమని కష్టం అంటే నార్మల్గా స్టేట్మెంట్ పాజిటివ్లో ఉండదండి. స్టేట్మెంట్ ఎట్లా పాజిటివ్లో ఉండదండి. ఇక కన్క్లూజన్ కూడా ఖచ్చితంగా ఏమిటో ఉండాలంటే పాజిటివ్లోనే ఉండాలి. అంటే స్టేట్మెంట్ ఏమి స్టేట్మెంట్ కన్క్లూజన్ స్టేట్మెంట్ పాజిటివ్ అయితే కన్క్లూజన్ కూడా ఏమిటో ఉండాలా పాజిటివ్గా ఉండాలి. ఒకవేళ స్టేట్మెంట్ నెగిటివ్ అయితే కన్క్లూజన్ కూడా మనకి ఏముండాలా నెగిటివ్లోనే ఉండాలి. అర్థమైనా? సో మనకి పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి పాజిటివ్ కన్క్లూజన్ మాత్రమే వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్ నుంచి నెగిటివ్ కన్క్లూజన్ మాత్రమే వస్తుంది, రైటా. ఇంకోటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నో అని వచ్చినా కానీ నో అని వచ్చిందంటే అర్థం ఏమంటే ఆల్ నాట్ అని అర్థం. ఇదండి ఏమని అర్థము? ఆల్ నాట్. నో అని వచ్చిందంటే ఏమని అర్థం అంటే ఆల్ నాట్ అంటే నో అంటే ఏది కాదు అని. ఆల్ నాట్ అంటే అన్ని కూడా కాదు కదండి. సో అదే అనమాట. సో నో అన్న ఆల్ నాట్ అన్న ఈక్వల్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. చూడండి ఇక్కడ మీకు ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. నో స్టేట్మెంట్ తీసుకుంటే ఇవి స్టేట్మెంట్. సమ్ ఏఆర్ బి అంటే మనం ఏమైనా రాయొచ్చు సమ్ ఏ ఆర్ ఏమవుతుంది బి అవుతాయి. నో బి ఈజ్ సి అంట అంటే బికి సి కానీ ఏముండదంట రిలేషన్, నో రిలేషన్ లేదు.
అప్పుడు ఇవి కరెక్ట్ అయితే చూడమంటున్నాడు. చూడండి, ఒకటోది అనుకున్నాండి, ఇది రెండోది అనుకున్నాండి. సమ్ ఏ ఆర్ నాట్ సి అంట. సమ్ ఏ ఆర్ నాట్ సి అంటే ఇక్కడ ఏ ఇక్కడ ఉన్నది, సి ఇక్కడ ఉన్నది. కరెక్టా తప్ప? సమ్ ఏ ఆర్ నాట్ సి అంటే ఇక్కడ చూడండి, బి అనేది సి అయితేనే కాదు. బట్ బిలో కొద్ది భాగం ఉండదు, ఏమున్నది ఇక్కడ ఏబి రెండు కలిసి ఉండేది అయితే అంటే ఇక్కడ బిలో ఏ భాగం ఉండేది, ఏ భాగం కలిసి ఉండదు కొంచెం. సో ఈ కలిసిన కొద్ది భాగం అనేది ఖచ్చితంగా ఏం కాదు, సి కాదు కదా. అంటే అప్పుడు సమ్ ఏ ఆర్ నాట్ సి అనేది కరెక్ట్ అవుతుంది కదా, కరెక్టే కదా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. ఇప్పుడు బి అనేది సి కాదంట, బట్ బిలో ఏమైతే ఏ భాగం కొద్ది కలిసినా కదా, ఆ కలిసిన భాగం అయితే ఖచ్చితంగా ఏం కాదు, సి కాదు అన్నప్పుడు సమ్ ఏ ఆర్ నాట్ సి అనేది కరెక్ట్ అవుతుందనే లేదా. సో ఇది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, సమ్ సిఆర్ నాట్ ఏ, ఇక్కడ రివర్స్ వచ్చింది చూడండి. ఇంతకు ముందు కూడా చెప్పింది అదే, సమ్ ఏఆర్ నాట్ బి అన్నప్పుడు రైట్, సమ్ బిఆర్ నాట్ ఏ అని రివర్స్ చెప్పకూడదు. రివర్స్ చెప్పైతే ఖచ్చితంగా రాంగ్ అయితే. ఇవాడు ఇప్పుడు రివర్స్ ఇచ్చాను, సమ్ సిఆర్ నాట్ ఏ, సమ్ సిఆర్ నాట్ ఏ నాకు, సమ్ సిఆర్ నాట్ ఏ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు. బట్ 100% చెప్తాను ఇక్కడ చూడండి, కొంచెం ఈ భాగం ఏ అయితే ఏ ఉండదు ఖచ్చితంగా సి 100% కాదు కదా. బట్ ఇది చెప్పేకి వస్తుందినా. కాబట్టి మనకి రివర్స్ డైరెక్షన్గా ఈ విధంగా చెప్పినప్పుడు చెప్పొచ్చు, కానీ రివర్స్ డైరెక్షన్ ఇట్లా రివర్స్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనం చెప్పకూడదు. కాబట్టి రివర్స్ డైరెక్షన్ ఇచ్చినా కాబట్టి ఇది ఏమవుతుంది, తప్పు అవుతుంది అనమాట. అదే నీకు చెప్పింది ఇంతకు ముందు కూడా. చూడండి నెక్స్ట్ మనకి ఎన్నో పాయింట్, 4వ పాయింటా, 4వ పాయింటేనా. సో ఇక్కడ చూడండి, మీకు ఇంకొకటి ఇక్కడ ఏమైతే మనకి ఎప్పుడైనా స్టేట్మెంట్లో సమ్ వచ్చింటే రైటా, లేదంటే గిన సమ్ నాట్ వచ్చింటే గిన ఎప్పుడైనా చూడండి, మనకి సమ్ వచ్చింటే గిన ఎప్పుడైనా స్టేట్మెంట్ అన్నా కన్క్లూజన్స్ ఆల్ ఎప్పుడు రాకూడదు. ఆల్ వచ్చిందంటే తప్పు అని అర్థం రైటా. మనకి స్టేట్మెంట్లోనే సమ్ అనేది వచ్చింటే గిన కన్క్లూజన్స్ ఏం రాకూడదు, ఆల్. ఎప్పుడైనా నుంచి ఆల్ నుంచి సమ్ అవుతుంది, కానీ సమ్ నుంచి ఆల్ కాదు. అర్థమైనా? సేమ్ ఇక్కడ కూడా సమ్ నాట్ వచ్చినప్పుడు మనకి ఏం కాదని క్వశ్చన్ అంటే నో అనేది కాదు, ఏం కాదు నో అనేది. సమ్ నాట్ వచ్చినప్పుడు ఏం కాదని క్వశ్చన్ అంటే ఆల్ నాట్ అన్నా కూడా నో అనే కదా అర్థం. ఆల్ నాట్ ఏదైనా కానీ ఆల్ నాట్ అన్నా నో అన్నా ఒకటే రైట్. సో సమ్ నాట్ వచ్చినప్పుడు ఏం కాదు, నో ఎప్పుడు అంటే స్టేట్మెంట్ అని సమ్ నాట్ వచ్చి కలిసి కన్క్లూజన్స్ నో వచ్చిందంటే ఖచ్చితంగా అవి ఏమవుతాయి, రాంగ్ అయిపోతాయి అనమాట. ఏమైతే ఖచ్చితంగా అవి రాంగ్ అయిపోతాయి అనమాట. అర్థమవుతున్నారా? బట్ నో వచ్చినప్పుడు సమ్ నాట్ రావచ్చు రైట్. ఆల్ వచ్చినప్పుడు సమ్ వస్తుంది, బట్ మనకి ఏం రాకూడదు, సమ్ నాట్ ఉన్నప్పుడు నో రాకూడదు, లేదంటే ఆ సమ్ ఉన్నప్పుడు ఆల్ రాకూడదు. ఒకవేళ వచ్చినాయంటే అవి ఏమైతే ఖచ్చితంగా తప్పు అయిపోతాయి అనమాట రైటా. అలాగే ఇంకొకటి మనకి ఇక్కడ ఏం చెప్తాను మీకు, నో మ్యాన్ ఈజ్ ఏ ర్యాట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనిషిలో ఎవరు ర్యాట్ కాదంట, నో మ్యాన్ ఈజ్ ఏ ర్యాట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, నో ర్యాట్ ఈజ్ ఏ క్యాట్. ఇది ఒకటి వాడు ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్లో. వాడు ఏమి ఇచ్చాడు, ఒక స్టేట్మెంట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడంటే నో మ్యాన్ ఈజ్ ఏ క్యాట్ అంటున్నాడు. నో మ్యాన్ అంటే నో మ్యాన్ క్యాట్ అంటున్నాడు. అవుతుందా? ఇప్పుడు వాడు ఇచ్చిన బేసిక్ డయాగ్రామ్లో దీనికి మాత్రమే రిలేషన్ ఇచ్చినాడు, దీనికి రిలేషన్ ఇచ్చినాడు, ఈ రెండోకి రిలేషన్ ఇచ్చినాడా? మరి నాన్ రిలేటబుల్ థింగ్స్ ఎట్లా 100% ఎట్లా చెప్తావు, చెప్పలేం కదా. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఇది అట్లా అనమాట. అంటే నాన్ రిలేటబుల్ థింగ్స్ ఏమన్నా ఇచ్చి అది మనకి రిలేషన్ ఇచ్చినట్టే ఖచ్చితంగా అది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది అనమాట. అర్థమైనా? సో రాసుకోండి అది. చూడండి, మనకి ఎయిదర్ కేసెస్ ఉంటుంది. ఎయిదర్ కేసెస్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం మనకి అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ చూడాలి. ఫస్ట్ ఏం చూడాలా, ఫస్ట్ 2 కన్క్లూజన్స్ తప్పు కావాలా రైట్. బోత్ కన్క్లూజన్స్ ఏం కావాలి మనకి, బోత్ కన్క్లూజన్స్ ఏం కావాలా, బోత్ కన్క్లూజన్స్ అనేవి ఖచ్చితంగా ఏం కావాలా, తప్పు కావాలా. ఫస్ట్ అందులోన ఒక కన్క్లూజన్ వచ్చేసి ఏం కావాలా, పాజిటివ్ ఉండాలా, ఇంకో కన్క్లూజన్ ఏముండాలా, నెగిటివ్ ఉండాలా రైట్. ఒక కన్క్లూజన్ ఏముండాలా, పాజిటివ్ ఉండాలా, ఇంకో కన్క్లూజన్ నెగిటివ్ ఉండాలా. ఇంకొకటి వచ్చేసి మనకి సబ్జెక్టు ప్రిడికేట్ అంటారు, తెలుసా మీకు? సబ్జెక్టు ప్రిడికేట్ ఈ రెండు ఎట్లా ఉండాలంటే సేమ్ వర్డ్స్, అంటే కామన్ వర్డ్స్ ఉండాలని అర్థం. సబ్జెక్టు ప్రిడికేట్ సేమ్ ఉండాలని కష్టం అంటే ఏమని అర్థము, కామన్ వర్డ్స్ ఉండాలని అర్థం. ఏముండాలా, కామన్ వర్డ్స్ ఉండాలా. సో అర్థమైనా? సో మనకి ఫస్ట్ ఏదైనా కేసు ఎప్పుడు వస్తుంది, బోత్ కన్క్లూజన్స్ తప్పు కావాలి. ఫస్ట్ ఇచ్చిన 2 కన్క్లూజన్స్ ఏం కావాలా, తప్పు అయి ఉండాలా. అందులో ఒక స్టేట్మెంట్ వచ్చేసి పాజిటివ్ ఉండాలా, ఇంకొక స్టేట్మెంట్ నెగిటివ్ ఉండాలా. ఉండిన తర్వాత బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అంటే కామన్ వర్డ్స్ అనేవి ఎట్లా ఉండాలా, సేమ్ ఉండాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎయిదర్ కేసు వస్తుంది. సో ఆ ఎయిదర్ కేసు వచ్చినప్పుడు కూడా ఇంకోటి ఏమేమి ఉంటుంది చూడండి, అవి కలిసి ఏమేమి వస్తాయి అంటే సమ్ము నో, ఈ 2 కలిసి అంటే ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఒక నెగిటివ్ సెంటెన్సే కదా రైట్. ఇంకొకటి ఏమొస్తుంది అని చూడండి, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సమ్ము సమ్ నాట్ వస్తుంది.
ఒక నెగిటివ్ సెంటెన్స్ ఒక పాజిటివ్ సెంటెన్సే కదా. ఇంకొక కేసు కూడా వస్తుంది, అది స్పెషల్ కేసు వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇంకోటి ఆలు సమ్ నాట్ కూడా, ఆలు సమ్ నాట్ చూడండి. అన్నింటిలో మీకు సమ్ము సమ్ము సమ్ము, ఇక్కడ సమ్ నాట్, సమ్ము నో, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఒకటి సమ్ము సమ్ నాట్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఆలు సమ్ నాట్, ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చినాయి లేదా. బట్ ఒక స్పెషల్ కేసు ఉన్నది ఇక్కడ మనకి. ఇవన్నీ వచ్చినప్పుడు ఓకే, కానీ బట్ ఎప్పుడైనా మనకి ఏదైనా కేసులోనా ఆలు కానీ సమ్ నాట్ కానీ వచ్చిందంటే ఏమొచ్చిందంటే ఆలు సమ్ నాట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ చూడండి మనకి కన్క్లూజన్స్ రాస్తాం కదా ఇక్కడ. ఇప్పుడు ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఆల్ కదండి, ఆల్ ఏఆర్ బి, ఆల్ ఏఆర్ బీస్ రైటా. సమ్ నాట్ వచ్చినప్పుడు చూడండి సమ్ ఏస్ ఆర్ నాట్ బి, అంతే కదా. ఇట్లా సమ్ ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సమ్ నోకి వచ్చినప్పుడు కూడా రాస్తుంది నార్మల్గా. సమ్ ఏఆర్ బి, సమ్ ఏఆర్ బి చూడండి, నో బి ఈజ్ ఏ. బాగా అబ్జర్వ్ చేసేగా సమ్మకు కానీ సమ్నాటకు కానీ ఈ రెండవటికి, ఈ సమ్మకు కానీ సమ్నాట్ ఈ రెండవటిలో ఇప్పుడు ఒకటి పాజిటివ్ సెంటెన్స్, ఒకటి వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. ఒక పాజిటివ్ కన్క్లూజన్, ఒకటి నెగిటివ్ కన్క్లూజన్, స్టేట్మెంట్స్ కదా కన్క్లూజన్స్. సమ్ ఏఆర్బి అంటే కొన్ని ఏమైతే కొన్ని ఏలు బి అయితే అంట, లేదంటే ఇక్కడ నో బి ఈజ్ ఏ, నో బి ఈజ్ ఏ అంటే ఇక్కడ ఒకటి ఇది రెండు తప్పు అనుకుందాం. రెండు తప్పు అయిన తర్వాత మనకి ఇక్కడ సబ్జెక్టు ప్రిడికేట్, సబ్జెక్టు ప్రిడికేట్ అంటే కామన్ వర్డ్స్ ఉన్నాయని లేదా ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. కాబట్టి ఇది ఏమవుతుంది ఏదైనా కేసు అవుతుంది అనుకో అనుకుందాం. ఇప్పుడు చూడండి ఎప్పుడంటే అట్లా సమ్ము నో కానీ సమ్ కానీ సమ్ నాట్ కానీ ఉన్నప్పుడు కరెక్టే. అంటే ఇక్కడ ఏ ఇక్కడ బి ఉన్నప్పుడు ఇక్కడ బి ఇక్కడ ఏ, అంటే దీని కింద ఇక్కడ బి ఉన్నప్పుడు పర్లేదు, ఇక్కడ బి ఉన్నప్పుడు ఇక్కడ బి ఇట్లా మార్చున్నా ఏం కాదు. బట్ ఆల్ సమ్ నాట్ కేసు వచ్చిందంటే గిన, ఆల్ సమ్ నాట్ కేసు వచ్చిందంటే గిన ఇక్కడ ఏ ఇచ్చి కాసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అయినట్లా ఇక్కడ బి ఇచ్చి ఇక్కడ ఏ ఇచ్చినా కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. రెండు తప్పైనా కానీ ఇది ఏమవుతుంది అంటే ఎయిదర్ ఆర్ కేసు కాదు రైట్. ఖచ్చితంగా సబ్జెక్ట్ ప్రిడికేట్ అంటే ఇక్కడ ఏం సబ్జెక్ట్ ఉంటే కూడా ఇక్కడ కూడా అదే సబ్జెక్టే ఉండాలి. కింద ఇక్కడ ఇది కూడా మారకూడదు. ఏమొచ్చినప్పుడు ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం. బట్ సమ్ నో కానీ సమ్ నాట్ వచ్చినప్పుడు కానీ చేంజ్ అవ్వచ్చు. బట్ ఏముండాలా కామన్గా ఉంటే చాలు. బట్ ఆల్ సమ్ నాట్ వచ్చినప్పుడు మాత్రం ఏముండాలా సేమ్ ఉండాలన్నమాట. ఇక్కడ ప్లేస్లు కూడా సేమ్ ఉండాలా. ప్లేస్లు చేంజ్ అయినా కానీ ఏదైనా కేసు రాదు అని గుర్తుపెట్టుకోండి. ఆరో డైలాగ్ ఫ్యూ అని చెప్తాను, కానీ క్వశ్చన్ వచ్చేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను బేసిక్ డయాగ్రామ్ ఎట్లా వెళ్ళాను క్వశ్చన్ అనేది రైటా. ఫ్యూ కానీ వచ్చి నేను చెప్తాను. ఇంకొకటి ఏమైందంటే ఎప్పుడైనా కానీ మన స్టేట్మెంట్స్లోన కొన్ని ఇస్తాడు, నాన్ రిలేటబుల్ థింగ్స్ కొన్ని ఉంటాయి. అంటే దీనికి దానికి సంబంధం ఉండదు. ఆ సంబంధం లేని దాన్ని నువ్వేం చేయాలా, సంబంధం లేనట్లే పెట్టాలా. అంతేగాని నీకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు కలపకూడదు. అర్థమైన లేదా. ఇప్పుడు చూడండి సమ్ ఏఆర్ బి అన్నాడంటే ఏం చేస్తావు ఈ విధంగా రాస్తావు. అలాగే సమ్ బీసార్ సి అన్నప్పుడు ఈ విధంగా రాస్తావు. అంతేగాని దీన్ని తీసుకొని జేటికి ఇట్లా ఏంటికి రాయాలా. ఇది ఏ సమ్ ఏఆర్ బి అన్నాడు కాబట్టి ఇది సమ్ సిఆర్ ఏ, ఇప్పుడు సమ్ బీసార్ సి అన్నాడు కాబట్టి ఈ విధంగా రాస్తాను అంటారు కొంతమంది. ఇట్లా రాయకూడదు. ఇదేమంటున్నాడు ఇచ్చిన స్టేట్మెంట్స్లోన మనకి ఏమన్నాడు సమ్ ఏఆర్ బి అన్నాడు, అంటే ఏకి బికి మాత్రమే రిలేషన్ ఇచ్చినాడు. ఇంకొక స్టేట్మెంట్ ఏమన్నాడు సమ్ బిఆర్ సి అంటాడు, అంటే బికి సికి మాత్రమే రిలేషన్ ఇచ్చినాడు. వాటిని మాత్రమే కలుపు. నువ్వు ఏకి సికి ఏమన్నా రిలేషన్ ఇచ్చినాడా ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇట్లా కలపొద్దు. సో నాన్ రిలేటబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి రిలేషన్ లేకున్నట్లే పెట్టు. రిలేషన్ నువ్వు కలపొద్దు అని అర్థం అనమాట. అదే 6వ పాయింట్. సో నాన్ రిలేటివ్ థింగ్స్ ఏమైతే ఉంటాయో నాన్ రిలేటబుల్గానే ఉంచు, నువ్వు వాటిని కలపొద్దు. ఏదా బేసిక్ డయాగ్రామ్లోనా, అది 6వ పాయింట్ రైట్. ప్రభాస్ ఫ్యాన్స్కి అప్పుడు కోపం వస్తుంది అనమాట. ఇంకా క్లారిటీ చెప్పాలి మీకు. చూడండి అయితే ఆల్మోస్ట్, ఫ్యూ, ఏ ఫ్యూ, మ్యాక్సిమం, మినిమం, మోస్ట్లీ, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, అకేషనల్లీ అని. కొన్నిసార్లు ఏమైతే 47% ఆఫ్ బనానాస్, లేదంటే 23% ఆఫ్ మ్యాంగోస్, లేదా 1% ఆఫ్ క్యాలీఫ్లవర్స్ అని ఏదన్నా ఇవ్వని 1 నుంచి 99% వరకు అంత పర్సెంట్ అనేది ఇంకోటి అయితే మనకి వచ్చినప్పుడు ఏమని అర్థం దానికి సమ్ అని అర్థం. ఇవన్నీ ఏ పదాలు వచ్చిన అర్థం ఏమని అర్థము సమ్. అట్లా కొన్నిసార్లు ఎవ్రీ మ్యాంగో ఈజ్ ఏ యాపిల్ అని అన్నప్పుడు ఎవ్రీ అంటే ఏ అర్థం డినోట్ చేస్తుంది మనకి ఇక్కడ ఆల్.
అర్థమైనా? సో ఈ పదాలు వచ్చినప్పుడు మనకి పదాలు చెప్పలేదు కదా క్వశ్చన్ అని అనుకున్నారు. అవి ఏం పదాలు వచ్చినా కానీ ఇవన్నీ ఏం పదాలు వచ్చినా సమ్మని ఇండికేట్ చేస్తాయి. ఏవి వచ్చినప్పుడు మాత్రం ఏమి ఇండికేట్ చేస్తుంది? ఆల్ అనేది ఇండికేట్ చేస్తుంది అని గుర్తుపెట్టుకున్నాను. మనకి చాలా మందికి సిలాజిజం చేసేటప్పుడు అంత బేసిక్ డయాగ్రామ్ గురించి అంటే బేసిక్ డయాగ్రామ్ అంటే ఏం చేస్తాం? మన సింపుల్ స్టేట్మెంట్లు ఇచ్చింటాడు. ఆ స్టేట్మెంట్స్ అనుగుణంగా మనం ఏం చేస్తాం? మనకు అంటే ఒక బేసిక్ డయాగ్రామ్ వేసి ఇస్తాం. దాంట్లో నాన్ రిలేటబుల్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా రిలేట్ చేయకుండా గీసేది మనకి ఏది బేసిక్ డయాగ్రామ్ అనేది, రైట్? బట్ ఇక్కడ వచ్చేసి ఏమైతే క్వశ్చన్ చూడండి, మీకు ఏం చెప్తానంటే ఇక్కడ ఇమాజినరీ డయాగ్రామ్లోన ఒక ఆలోచన మాత్రం కొన్నిసార్లు తొందర మైండ్లోకి రాదు. మనకి చాలా మందికి ఆలోచన రాదు. అది ఏదైనా అది ఒక్క కండిషన్ చూసుకోండి. ఏమంటారంటే ఆల్ ఏ సార్ ఆల్ ఏ ఆర్ బి అని క్వశ్చన్ అంటారు. మీరు దీనికి ఏమన్నా రాస్తాం డయాగ్రామ్ అంటే ఆల్ ఏ కదా, అంటే ఆల్ ఏస్ అన్ని ఏది ఏమైతే క్వశ్చన్ అంటే బిఎల్ అయితే ఇది బేసిక్ డయాగ్రామ్. ఇది బేసిక్ డయాగ్రామ్, రైటా? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటానంటే నేను ఇదే క్వశ్చన్ ఏమని ఇంకోటి ఏం రాస్తుంటే సమ్ ఆల్ బీస్ ఆర్, ఇది ఏమిది నార్మల్ ఒకటి. ఇంకోటి ఆల్ బీస్ ఆర్ ఏఎస్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఆల్ బీస్ ఆర్ ఏ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని నార్మల్గా దీన్ని ఇమాజినరీ డయాగ్రామ్ దీన్ని రిప్రజెంట్ చేయొచ్చే చేయకూడదు? దీనికి ఆల్ ఏ సార్ బీస్ కావాలా, అలాగే ఆల్ బీ సార్ ఏ కూడా కావాలనిపిస్తుంటే మనకి ఎట్లా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు అన్ని ఏలు బీలు కావాలంట, అన్ని బీలు కూడా ఏలు కావాలి అంటే ఆ రెండు ఖచ్చితంగా ఎట్లుండాలా? ఈక్వల్ ఉండాలా. ఎట్లుండాలి? రెండు ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది ఏ ఉంటుంది అనుకో, ఇది ఏ ఉంటుంది అనుకో, నెక్స్ట్ బి కూడా ఇదే అవుతుంది కదా, ఇది కూడా బీని అయితే ఏమవుతుంది? అప్పుడు ఇదే సర్కిల్ ఏం డినోట్ చేస్తుంది? ఇదే సర్కిల్ కూడా బీని కూడా డినోట్ చేస్తుంది. అంటే అప్పుడు అన్ని ఏలు ఏమవుతాయి? బీలు అవుతాయి. అన్ని బీలు కూడా ఏమవుతాయి? ఏలు అయితే లేదా? సో అది ఏమైతే చాలా మంది ఆల్ ఏ సార్ బీస్ అన్నప్పుడు ఒకవేళ కానీ ఆల్ బీ సార్ ఏ అయ్యే కండిషన్ కూడా మనకు పాసిబిలిటీ కావాలనుకోవచ్చు. అంటే ఇమాజినరీ డయాగ్రామ్ ఎప్పుడైనా గేయాలనుకుంటున్నా సో ఈ విధంగా అందరికి తక్కువ ఆలోచన వస్తుంది. సో ఈ రెండు సమానం కూడా ఉన్నప్పుడు కూడా చెప్పొచ్చు కదా ఆల్ ఏ సార్ బీస్ అనిపిస్తుంది, చెప్పొచ్చా లేదా? సో అంటే ఇప్పుడు ఇది ఏ డయాగ్రామ్ ఇది ఏ చెప్తుంది అనిపిస్తుంది, దీన్ని కూడా బి చెప్తుంది అన్నప్పుడు ఆల్ ఏ సార్ బీస్ అయినప్పుడు ఆల్ బీ సార్ కూడా ఏమైతే అంటే ఇప్పుడు ఈ రెండు ఒకే సర్కిల్ని చేసి చూపిస్తున్నప్పుడు రెండు రైట్ ఒకే సర్కిల్ ఏ సూచించాలా బి కూడా సూచించాలి. ఆ టైంలో మనకి ఏమైతే ఆల్ ఏ సార్ బీస్ అవుతాయి, ఆల్ బీ సార్ కూడా ఏస్ అవుతుంది. సో అట్లా ఒకే సర్కిల్ రెండింటిని చూపించాలా, రైటా? సో ఈ ఆలోచన అనేది కొన్నిసార్లు మనకి లెక్కలు చేసేటప్పుడు అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు రావు. సో ఈ ఆలోచన కూడా మైండ్లో గుర్తుపెట్టుకోండి. చూడండి రూల్ నెంబర్ 9 రైట్. రూల్ నెంబర్ 9 చూడండి, మనకి ఎప్పుడైనా కానీ కన్క్లూజన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్లో కాదు, ఇక్కడ కన్క్లూజన్స్లోన ఏముండాలా? నెగిటివ్ స్టేట్మెంట్స్ ఉండాలి. ఏముండాలా? సారీ కన్క్లూజన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ కాదు, కన్క్లూజన్స్లో నెగిటివ్ కన్క్లూజన్స్ ఉన్నప్పుడు వాటిని మనం చెక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్ చేయాలి. పాజిటివ్ సెంటెన్స్ ఉన్నదంటే మనకి ఏం ఫరక్ పడదు, జస్ట్ మనకి బేసిక్ డయాగ్రామ్ చూసాం, బేసిక్ డయాగ్రామ్లో కరెక్ట్ అయితే కరెక్ట్ అవుతుంది, నేనైతే రాంగ్ అయితే రాంగ్ అయిపోతుంది. ఏవి పాజిటివ్ కన్క్లూజన్స్. నెగిటివ్ కన్క్లూజన్స్ వచ్చేదంటే కొంచెం జాగ్రత్త చెక్ చేయాలి. సో అప్పుడు మనకి నెగిటివ్ కన్క్లూజన్స్ రెండే కదా ఉండేది. సో ఏముంటుంది చెప్పండి నెగిటివ్ కన్క్లూజన్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి నో ఏ ఈజ్ బి, అంటే నో ఏ ఈజ్ బి ఈ విధంగా చెప్పచ్చు. లేదనిపిస్తుంటే సమ్ ఏ ఆర్ నాట్ బి, ఇవి రెండే అంటే నెగిటివ్ సెంటెన్స్ మనకి రెండే కదా ఉండేది. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏదైనా కానీ నెగిటివ్ కన్క్లూజన్ని మనం ఫస్ట్ ఏం చేయాలనిపిస్తే కొన్నిసార్లు పాజిటివ్ సెంటెన్స్ని కన్వర్ట్ చేయాలి. దేనిలో కన్వర్ట్ చేయాలా? పాజిటివ్ సెంటెన్స్ని కన్వర్ట్ చేయాలి. ఎట్లా సెంటెన్స్ కన్వర్ట్ చేస్తాం చూడండి, నో ఏ ఈజ్ ఏ బి అన్నప్పుడు మనకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం అనిపిస్తుంది అంటే ఆల్, నో వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఆల్. అది ముందు చెప్పండి, అప్పుడు ఏమవుతుంది? ఆల్ ఏ ఆర్ బి, ఇది ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా కన్వర్ట్ చేస్తారు చెప్పండి? సమ్ నాట్ వచ్చినప్పుడు ఏమిగా కన్వర్ట్ చేయాలా? సారీ సమ్ నాటే కదా వచ్చింది, సమ్ నాటే లేదు, అర్థం కాలేదు. నో ఏ ఈజ్ ఏ బి, ఆల్ ఏ ఆర్ బి అవుతుంది. నో వచ్చినప్పుడు సమ్ రైట్ సారీ కదా, నో వచ్చినప్పుడు కదా మనకి రైట్ ఇప్పుడు సమ్ కదా చెప్పింది, రైట్ సమ్ ఏ ఆర్ బి రైట్. నో వచ్చినప్పుడు మనకి ఏం తీసుకోవాలంటే సమ్ కదా చెప్పింది సార్, నేను రివర్స్ రాసినాను కదా, రైట్. సమ్ నాట్ వచ్చినప్పుడు ఆల్ తీసుకోవాలి, రైట్. సో సమ్ వచ్చి నో ఏ ఈజ్ బి అన్నప్పుడు సమ్ ఏ ఈజ్ బి, సమ్ ఏ ఈజ్ బి, ఇది రైట్. సారీ నో వచ్చినప్పుడు సమ్ తీసుకోవాలి పాజిటివ్గా. అలాగే ఇక్కడ చూడండి సమ్ నాట్ వచ్చినప్పుడు ఏం తీసుకోవాలా? ఆల్ తీసుకోవాలి. చెప్పండి ఏమవుతుంది? ఆల్ ఏ ఆర్ బి, రైట్. ఆల్ సో నో ఏ ఈజ్ ఏ బి,
ఇంకోటి ఏమైతే అనుకుంటే సమ్ ఏ ఆర్ బి అవుతాయి అనమాట, ఆర్ రాయాలి. అయితే అలాగే సమ్ ఆల్ ఏ ఆర్ బి అనమాట. సో ఇక్కడ ఇది ఏమి పాజిటివ్ సెంటెన్స్లే కన్వర్ట్ చేసిన తర్వాత, రైటా. సో ఎప్పుడైనా కానీ మనకి కన్క్లూజన్స్లో నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఏం చేస్తామంటే పాజిటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్లు మనం యాడ్ చూడాలా, ఈ కన్క్లూజన్స్ని స్టేట్మెంట్స్లో పరీక్షిస్తాం అనమాట, కరెక్ట్ అయితేనే తప్పు అయితే అని. అప్పుడు ఒకవేళ మనం అనుకునేది కరెక్ట్ అయితే స్టేట్మెంట్స్లోన, వాడు ఇచ్చింది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఒకవేళ మనం అనుకునే స్టేట్మెంట్, మనం అనుకునే కన్క్లూజన్ అనేది స్టేట్మెంట్లో రాంగ్ అయింది, మనం అనుకునేది రాంగ్ అయితే వాడు ఇచ్చిన కన్క్లూజన్ ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. చూడండి ఏమి ఇచ్చానంటే ఆల్ కార్స్ ఆర్ క్యాట్స్ అంట. అన్ని కార్లు ఏమైతాయంట, ఆల్ కార్స్, అన్ని కార్లు ఏమైతాయంట, క్యాట్స్ అవుతాయంట. రైట్. నెక్స్ట్ చూడండి ఆల్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్స్ అంట. మళ్ళీ ఆల్ ఫ్యాన్స్, అన్ని ఫ్యాన్స్ ఏమైతాయంట, ఆల్ ఫ్యాన్స్ ఆర్ క్యాట్. అంతేనా, ఇది ఆల్ ఫ్యాన్స్ ఆర్ ఏమవుతాయి, ఆల్ ఫ్యాన్స్ కూడా క్యాట్స్ అవుతాయి. ఇందుకు చూడండి క్యాట్ క్యాట్ కామన్ ఉండదనే లేదా. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఈ రెండు డయాగ్రామ్ నుంచి ఇది కార్, ఇది ఒకటి సపరేట్ ఉంటుంది, ఫ్యాన్ కూడా సపరేట్ కదా, బట్ ఈ రెండు ఏమవుతాయంట, క్యాట్స్ అవుతాయంట. అంతే అంతే చూడగా కార్కి ఫ్యాన్కి ఏ రిలేషన్ ఏమని ఇచ్చినాడా, ఏం రిలేషన్ లేదు. నేను ఏమైనా రిలేషన్ చేసినాడా, ఏం రిలేషన్. సో బేసిక్ డయాగ్రామ్లోన నాన్ రిలేటబుల్ థింగ్స్ని నాన్ రిలేటివ్గానే ఉంచాలి. సో ఇది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్ కార్స్ ఆర్ ఫ్యాన్స్, ఆల్ కార్స్ అనేది ఫ్యాన్స్. అసలు కార్కి ఫ్యాన్కి ఏమైనా రిలేషన్ ఉండదు లేదు. మరి లేకున్నప్పుడు మనం పాజిటివ్ సెంటెన్సెస్ మనకి ఏం కళ్ళు ముచ్చుకొని బేసిక్ డయాగ్రామ్లో చెక్ చేయడమే. రైట్. బేసిక్ డయాగ్రామ్ వేసిన తర్వాత బేసిక్ డయాగ్రామ్ జస్ట్ పాజిటివ్ సెంటెన్స్ చూడాలా, కరెక్టా తప్ప అని చూడాలి. కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు. నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం నెగిటివ్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చేయండి. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, సమ్ ఫ్యాన్స్ అంట. ఫ్యాన్స్ ఏం కావాలంట, కార్స్ కావాలంట. అయితే కార్స్ అయితే, సో ఇది కూడా బేసిక్ డయాగ్రామ్ ఇది కూడా తప్పు. కాబట్టి మనకి రెండు తప్పు అయితే ఏమవుతుంది, నన్ ఫాలో. లేదా కొన్నిసార్లు ఏమి ఇస్తారు అంటే నెయిదర్ నార్ అని ఇస్తారు, నెయిదర్ వన్ లేదా నార్ టూ అని ఈ విధంగా కూడా ఇస్తుంటాడు. నన్ ఫాలో అంటే ఏది కాదు అన్న, నెయిదర్ వన్ నార్ టూ అంటే కూడా ఏది కాదని అర్థం. రైట్. చూడండి ఆల్ విండోస్ ఆర్ డోర్స్, నో డోర్ ఈజ్ ఏ వాల్ అంటే చూడండి ఆల్ విండోస్ అంటే ఏమవుతాయి, ఆల్ విండోస్ అన్ని ఏమవుతాయంట, డోర్స్ అవుతాయంట. నెక్స్ట్ ఏమంటున్నాడు, నో డోర్ ఈజ్ ఏ వాల్, నో డోర్ అంటే ఇక్కడ విండోస్ కదా, విండోస్ అంటే కానీ WI అని రాస్తుంది చూడండి, వాల్ అంటే WL రాస్తుంది చూడండి, రైటా. సో నో డోర్ ఈజ్ ఏ వాల్. ఎప్పుడైనా చూసుకోండి ఇక్కడ మనకి ఇక్కడ డోర్ అనేది, రైటే, డోర్ అనేది ఏం కాదంట, వాల్ కాకున్నప్పుడు. చూడండి పైన సర్కిలే వాల్ కాకున్నప్పుడు, కాదనుకోసం చెప్పింది అది. సో కాదన్నప్పుడు పైన సర్కిలే కాదన్నప్పుడు కింది సర్కిల్ 100% కాదు, అర్థమైనా. బట్ ఇక్కడ చూడండి ఒకవేళ లోపల సర్కిల్ కాదని చిరిగినా పైన సర్కిల్ కాదనుకోసం మనం చెప్పలేం, కొద్ది భాగం అయితే కాదేమో కానీ మొత్తం అయితే చెప్పలేం కదా. సో అర్థమవుతుందని లేదు నేను చెప్పేది. సో పైన సర్కిలే కాదన్నప్పుడు లోన్ సర్కిల్ అనేది 100% కాదనుకోసం చెప్పొచ్చు అనమాట, రైటా. రైట్. ఇప్పుడు చూడండి నో విండో ఈజ్ ఏ వాల్ అన్నాడు. నో విండో ఈజ్ ఏ వాల్ అంటే డోరే వాల్ కాదన్నప్పుడు విండో అనేది వాల్ అయితేనే 100% కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు ఇది నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ కన్క్లూజన్ అనే కానీ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ అనుకోండి అవసరమా మనకి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చూడండి, మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 100% అన్నప్పుడు 100% అనకేషన్ చెప్తే మనం మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ కన్క్లూజన్ని పాజిటివ్ కన్క్లూజన్ అనుకోవాల్సిన అవసరం లేదు. 100% కానప్పుడైతే అనుకోవచ్చు, రైటా. సో ఎప్పుడైనా మీ ఈ క్వశ్చన్స్లో కూడా 99% కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పి కన్క్లూజన్ వస్తున్నా. కన్క్లూజన్ అనేది ఖచ్చితంగా ఎంత % కరెక్ట్ కావాలా, 100% కరెక్ట్ అయితేనే కరెక్ట్. దేర్ ఇస్ ఏ ఛాన్స్ అని వస్తే కాదు, 100% కరెక్ట్ కావాలి. చెప్పండి నో విండో ఇజ్ వాళ్ళనప్పుడు డోరే వాళ్ళకున్నప్పుడు విండో అనేది 100% కాదు కదా, 100% కాదు కాబట్టి ఇది కరెక్ట్. ఇంకొకటి చూడండి నో వాల్ ఈజ్ ఏ డోర్ అంట. నో వాల్ ఈజ్ ఏ డోర్. ఇప్పుడు చూడండి నో వాల్ ఈజ్ ఏ డోర్ 100% వాడు కూడా ఏమంటున్నారు చెప్పండి. పోనీ ఇప్పుడు మీకు ఏమంటే డౌట్ వస్తుంది, ఇది అన్న ఇప్పుడు లోపల కాదని సైడ్ ఉన్నదని అంటే అప్పుడు మీకు నో వచ్చినప్పుడు మీకు ఏమని చెప్తే పాజిటివ్ సెంటెన్స్ సమ్ అని చెప్పి, అంటే ఇక్కడ ఏం చెప్పి సమ్ వాల్ ఏమవుతుంది, సమ్ వాల్ చూడండి ఇది సమ్ వాల్స్ ఆర్ ఏమవుతుంది డోర్, సమ్ వాల్స్ ఆర్ ఏమవుతుంది డోర్స్. అదే మీకు చెప్పింది. ఇప్పుడు ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ కన్క్లూజన్ వచ్చింది. దీన్ని మనం యాడ్ చూడాలా, స్టేట్మెంట్లో చూడాలి. చూడండి ఆల్ విండోస్ ఆర్ డోర్స్ అంట. ఆల్ విండోస్ అన్ని ఏమవుతాయంట, ఆల్ విండోస్ ఆర్ డోర్స్. ఆల్ విండోస్ ఆర్ డోర్స్ అయితే లేదు అయినా. నెక్స్ట్ ఇచ్చాడు నో డోర్ ఈజ్ ఏ వాల్ అన్నాడు. నో డోర్ ఈజ్ ఏ వాల్ అంటే డోర్కి వాళ్ళకి రిలేషన్ లేకూడదు అన్నాడు. బట్ మనకు వస్తుంది ఇది గీసేకి రాదు కదా. సో మనం అనుకునే దానికి ప్రకారం వస్తున్నది. మనం అనుకునేదే తప్పు, ఇప్పుడైతే అనుకునేది రాలేదంటే తప్పు అవుతుంది. మనం అనుకునేది తప్పు అంటే వాడిచ్చింది ఏమవుతుంది
కరెక్ట్ అయితే. సో మనకి ఏమైతే బోత్ కన్క్లూజన్స్ ఫాలో, బోత్ కన్క్లూజన్స్ 1 and 2 ఫాలో. చూడండి మన క్వశ్చన్ ఏం చూడండి, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే కొన్ని చైర్లు అనేటివి ఏమైతాయంట, టేబుల్స్ అయితే అంట. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే సమ్ టేబుల్స్ ఆర్ ఫర్నిచర్స్ అంటారు. సమ్ టేబుల్స్ ఆర్ ఏమైతాయంట, కొన్ని ఫర్నిచర్ అయితే అంట. ఇది బేసిక్ డయాగ్రామ్, రైటా. సో నాన్ రిలేటెడ్ మనం అట్లా క్వశ్చన్ ఏం చూడండి కన్క్లూజన్స్, ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్స్ అంటున్నాడు. ఆల్ చైర్స్ అనేది ఫర్నిచర్ అవుతుందా, కాదు, తప్పిది. నెక్స్ట్ చూడండి, సమ్ చైర్స్ ఆర్ నాట్ ఫర్నిచర్స్ అంట. సమ్ చైర్స్ సమ్ చైర్స్ ఆర్ నాట్ ఫర్నిచర్ అని క్వశ్చన్ అంటున్నాడు. సో దీనికి సమ్ నాట్ వచ్చింది. సమ్ నాట్ వచ్చిందంటే మనకి పాజిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది, ఆల్ కదా. అంటే మనకి ఏమవుతుంది, ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్. ఇక పైన ఉండదు, ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్ ఉండదు, ఆల్ చైర్స్ ఆర్ ఫర్నిచర్. ఇదే మనకు అనుకునేది ఇది. అది మనకి ఏమైపోయింది ఇట. సో మనకి ఇప్పుడు అంటే చూడండి, అంటే ఇది ఇచ్చిన నెగిటివ్ సెంటెన్స్కి పాజిటివ్ సెంటెన్స్ పైన ఉండదు. అంటే మనకి ఇక్కడ ఏం రావడానికి స్కోప్ ఉండదు, ఏం కండిషన్ వస్తుంది, ఎయిదర్ ఆర్ కండిషన్ రావడానికి ఛాన్సెస్ ఉండదు. మనకి ఏముండదు, ఎయిదర్ ఆర్ కండిషన్ రావడానికి ఛాన్సెస్ ఉండదు, ఉండదనే లేదా. ఏమంటారు చూడండి కావాలి దగ్గర. ఇప్పుడు చూడండి, ఆల్ చైర్స్ ఆర్ నాట్ ఫర్నిచర్ అనుకంటే మనం ఏం కావాలా, ఆల్ చైర్స్, అన్ని చైర్స్ ఏం కావాలంటే ఆల్ చైర్స్ ఆర్ ఏం కావాలి మనకి, ఫర్నిచర్ కావాలా. ఏం కావాలా, ఫర్నిచర్ కావాలి, అంతేనే లేదు. ఇప్పుడు చూడండి, సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్. సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటారు. కొన్ని చైర్స్ ఏమవుతాయంట, టేబుల్స్ అయితే అంట. సమ్ టేబుల్స్ ఆర్ ఏమవుతాయి, ఫర్నిచర్స్ అంట. సమ్ టేబుల్స్ కూడా ఫర్నిచర్ అవుతున్నా లేదా. సో మనం అనుకుంటే కరెక్ట్ అవుతున్నారు. సో మనం అనుకుంటే కరెక్ట్ అంటే వాడు ఇచ్చింది ఏమవుతుంది, తప్పు. మీకు ఏదైనా కేసు చూసుకున్నాను కావాలంటే, ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు రెండు కన్క్లూజన్స్ ఏం కావాలి, ఫస్ట్ తప్పు కావాలా, తప్పైన లేదు, రెండు కన్క్లూజన్స్ తప్పైన. చూడండి, ఒకటి పాజిటివ్ సెంటెన్స్ అయింది, ఒకటి పాజిటివ్ అయింది, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. అయిందా లేదా. ఇప్పుడు చూడండి, సమ్ము తర్వాత ఇంకోటి సమ్ కానీ సమ్ నాట్ కానీ, తర్వాత సమ్ కానీ నో కానీ, సమ్ కానీ నో కానీ. సో ఈ కేసులో వచ్చినప్పుడు మనకి ఏం చెప్తాను అంటే, సబ్జెక్టు ప్రిడికేట్గా చైర్స్ ఫర్నిచర్, చైర్స్ ఫర్నిచర్. మనకి ఇక్కడ మార్చొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. బట్ మీకు ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు, ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు సబ్జెక్టు ప్రిడికేట్ కూడా చేంజ్ కాకూడదని చెప్పింది. అయినా స్పెషల్ కేసు చెప్పినామే లేదు. ఇప్పుడు మనకి ఏదైనా కేసులో 3 వస్తాయి, మీకు 3 అవుట్లైన్ ఫస్ట్ 2 ఏమని చెప్పినాను, చేంజ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ చైర్స్ ఫర్నిచర్ ఇక్కడ ఉంటుంది కావచ్చు. బట్ ఆలు సమ్ నాట్ వచ్చినప్పుడు చేంజ్ అవ్వాలి, చేంజ్ అవ్వకూడదా, అవ్వకూడదుగా. చైర్స్ ఫర్నిచర్, చైర్స్ ఫర్నిచర్ చేంజ్ కాలేదు కదా. సో అంటే ఇది కూడా వర్కౌట్ అవుతున్నదే లేదా. సో మనకి అన్ని కండిషన్లు వర్కౌట్ అవుతాయి. సో అన్ని కండిషన్లు వర్కౌట్ అవుతాయి అంటే ఫస్ట్ 2 కన్క్లూజన్స్ తప్పు కావాలా, ఒకటి పాజిటివ్ ఉండాలా, ఒకటి నెగిటివ్ ఉండాలా, తర్వాత సేమ్ కామన్ వర్డ్స్ ఉండాలా, ఉన్నాయా. సో మనకు ఉన్నది కాబట్టి మనకి ఇక్కడ ఏ కేసు వస్తుంది, మనకి ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది అనమాట. ఎయిదర్ 1 or 2 ఈ కేసు వస్తుంది అనమాట. రైట్, చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే, నో డోర్ ఈజ్ ఏ విండో అంట. నో డోర్ ఈజ్ ఏ విండో అంట, రైట్. సో అంటే మనకి ఏమి, డోర్కి విండోకి ఏం లేదు మనకి సంబంధం లేదు. నో డోర్ ఈజ్ ఏ విండో. నెక్స్ట్, ఆల్ విండోస్ ఆర్ హౌసెస్ అంట. అన్ని విండోస్ ఏమవుతాయంట మనకి, హౌస్ అవుతాయంట. ఆల్ విండోస్ ఆర్ ఏమైతే మనకి హౌస్, రైట్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్. సమ్ హౌసెస్, కొన్ని హౌస్లు ఏమవుతాయంట, రూమ్స్ అవుతాయంట. అంతే కదా. మనకి విండోకి మనకి రూమ్స్కి ఏమైనా రిలేషన్ ఇచ్చినాడా, ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనకి నాన్ రిలేటివ్గానే పెట్టాలి. సో ఇది బేసిక్ డయాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు చూడండి కన్క్లూజన్స్ చూడ ఏమి ఇచ్చినాడు, సమ్ రూమ్స్ ఆర్ నాట్ డోర్. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినాడు. ఇది కూడా నెగిటివ్, పాజిటివ్ చూద్దాం, తర్వాత నెగిటివ్ చూద్దామండి. ఫస్ట్ పాజిటివ్ చూడండి. సమ్ ఏమి ఇచ్చినాడు రా, సమ్ విండోస్ ఆర్ నాట్ రూమ్స్. సమ్ విండోస్ ఆర్ రూమ్స్ అంట. సమ్ విండోస్ ఆర్ రూమ్స్ అంటున్నాడు. సమ్ విండోస్ ఏడున్నాయి, ఉన్నాయి. సమ్ విండోస్ అనేవి ఏం కావాలంట, రూమ్స్ కావాలంట. అయితేవా మనకి బేసిక్ డయాగ్రామ్ కాదు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి తప్పు. నెక్స్ట్ సమ్ రూమ్స్ ఆర్ హౌసెస్ అంట. సమ్ రూమ్స్ అనేటివి ఏమైతే అంట, హౌసెస్ అయితే. అయితే కదా, అయితే ఇది రైట్. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు అన్ని ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేది కాబట్టి మనకి దేర్ ఇస్ పాసిబిలిటీ రావచ్చు, రాకపోతే. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే సమ్ రూమ్స్ ఆర్ నాట్ డోర్ అన్నాడు. సమ్ రూమ్స్ ఆర్ అంటే సమ్ నాట్ వచ్చింది. సమ్ నాట్ వచ్చినప్పుడు మనకి పాజిటివ్ సెంటెన్స్ ఏమవుతుంది, ఆల్ అంటే ఏమైతే చెప్పండి, ఆల్ రూమ్స్, అన్ని రూమ్స్ అనేవి ఏమైతే అంట, డోర్స్. ఆల్ రూమ్స్ ఆర్ డోర్స్ అయితే. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ చెక్ చేయాలా, స్టేట్మెంట్లో చెక్ చేయాలి సింపుల్గా. చూడండి ఏమవుతుంది, నో డోర్ ఇజ్ ఏ విండో అన్నాడు. సో అంటే నో డోర్ ఇజ్ ఏ, డోర్కి విండోకి ఏమి లేదు సంబంధం లేదని కష్టం అంటున్నాడు, రైటా. అలాగే చూడండి, ఆల్ విండోస్ ఆర్ హౌసెస్ అంటున్నాడు. ఆల్ విండోస్, అన్ని విండోస్ ఏమైతే అంట
హౌస్ అయితే అంటే ఏమైతాయంట విండోస్ కదా, సారీ ఇక్కడ కదా విండోస్ ఇక్కడ అనుకుంటా చూడండి, సారీ. ఆల్ విండోస్ అనేవి ఏమైందంట హౌస్ అయితే. నెక్స్ట్ చూడండి సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ అంట. సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్. ఇక్కడ చూడండి హౌస్ ఇక్కడ ఉన్నాయి, రూమ్ ఏమి ఇక్కడ ఉండదు. పైన దానికే టచ్ కలుపుకున్నప్పుడు లోపల టచ్ అయితే మనం గీస్తామా? గీయడానికి అవుతుంది. సో మనం అనుకునేది ఏమైపోయింది, మనం అనుకునేది తప్పు అయిపోతే వాడు ఇచ్చింది కూడా రైట్ అవుతుంది. మనం అనుకునేది కరెక్ట్ అయింది కదా, మనం ఇచ్చింది రాంగ్ అయింది కదా. సో మనకి ఇచ్చింది రాంగే కదా ఇది. మనకి ఏమి ఇచ్చినారా సమ్ హౌసెస్ ఆర్ రూమ్. సో మనకి వాడు ఇచ్చింది కూడా మనకి ఏమైతుంది అంటే వాడు ఇచ్చింది కరెక్ట్ అవుతుంది, మనం అనుకుంది రైట్. చూడండి మనం కరెక్ట్ చేసామే, ఏమైనా మిస్టేక్ చేసామే. మనకి దీంట్లో ఏం ఫాలో ఇచ్చినాడు ఏమో ఒకటో ఫాలో ఇచ్చినాడు అనుకుంటాను రీ. నేను మేము రాసిన నో డోర్ ఇదేనే. చూడండి అది ఒకసారి చెక్ చేయండి. ఏమి ఇచ్చాడు సమ్ రూమ్స్ ఆర్ నాట్ డోర్ అని ఇచ్చిండేది. సమ్ రూమ్స్ ఆర్ నాట్ డోర్. చూడండి ఒకసారి ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఆల్ రూమ్స్ ఆర్ నాట్ డోర్ కదా. ఆల్ రూమ్స్ అనేటివి ఏమైతాయి, ఆల్ రూమ్స్ ఆర్ డోర్ కదా. ఆల్ రూమ్స్ ఆర్ డోర్స్ అయితే, ఆల్ రూమ్స్ ఆర్ డోర్ అయితే. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమిటంటే నో డోర్ ఈజ్ ఏ విండో. నో డోర్ ఈజ్ ఏ విండో మన కష్టం అనుకుందాం. పాజిబిలిటీ అయ్యేకి ఏమంటే చెక్ చేయండి, పాజిబిలిటీ అయ్యేకి చెక్ చేయాలి. ఆల్ విండోస్ ఆర్ ఏమవుతాయి హౌసెస్. ఆల్ విండోస్ ఆర్ ఏమైతే అనుకోవచ్చు అంటే హౌసెస్ అయితే. ఓకే ఇక్కడ మధ్యలో రిలేషన్ ఏం లేదు కదా. ఇక్కడ నో డోర్ ఈజ్ ఏ విండో కదా, నో డోర్ ఈజ్ ఏ విండో అని కష్టం అన్నారు రైట్. చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు ఆల్ రూమ్స్ ఆర్ విండోస్ అయిపోయింది. నో డోర్ ఈజ్ ఏ విండో, తర్వాత ఆల్ విండోస్ ఆర్ హౌసెస్ అయిపోయి. నెక్స్ట్ ఏముంటుంది సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ అంట. సమ్ హౌసెస్ చూడండి సమ్ హౌస్ అనేది ఏం కావాలి మనకి, రూమ్ కావాలా మనకి. ఏమైనా పాజిబిలిటీ ఉన్నది సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్. మనకి ఇక్కడ రూమ్కి డోర్కి అయితే మనకి పాజిబిలిటీ ఉన్నది, రూమ్ డోర్కి విండోకి అయితే పాజిబిలిటీ లేదు కదా. డోర్కి విండోకి అయితే పాజిబిలిటీ లేదు. బట్ వాడు ఇచ్చింది ఏమంటే సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ కావాలంట. సమ్ హౌసెస్ ఎట్లెట్లయితుంది ఇప్పుడు మనకి విండో ఇదే డోర్కే కాదు కదా. సో డోర్కే కాకున్నప్పుడు మనకి ఆర్కి ఎట్లయితుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఆల్ రూమ్స్ ఆర్ డోర్స్ అన్నాడు కదా. హౌస్ అడిగింది ఇది. సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ అంటే ఓకే మనకి ఇక్కడ రైట్ కదా, మనం పాజిబిలిటీ ఇక్కడ తప్పు చేస్తున్నాం. ఇక్కడ మనకి ఇక్కడ ఇది చూడండి దీని ప్రకారం ఏమనుకొస్తాను ఇట్లా గీసాం ఆల్ విండోస్ ఆర్ హౌసెస్ అనుకొస్తా అన్నాం అంతేనా. ఓన్లీ విండోకి మాత్రమే కదా, కాదు హౌస్ కాదు కదా, కాదనింది. సో కాబట్టి మనకు వస్తుంది లేదు. సో సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ అనుకొస్తున్నప్పుడు ఈ హౌస్ అనేది చూడండి కదా ఏం చేయొచ్చు అనుకొస్తే దీన్ని ఏం చేయొచ్చు అనుకొస్తే సమ్ హౌసెస్ ఆర్ రూమ్స్ అన్నప్పుడు దీన్ని ఇలా ఇట్లా పెంచొచ్చా లేదా, ఇట్లా పెంచొచ్చా లేదా, పెంచొచ్చు. మనకి విండోకి డోర్కి అయితే విండో డోర్ ఏంటది విండో మరియు డోర్ ఈ రెండింటికి మాత్రమే రిలేషన్ లేదు. బట్ దీనికి రిలేషన్ లేదనికొస్తే మనం చెప్పలేదు కదా. సో మనకి గీయచ్చు. సో మనం అనుకున్నది ఏమవుతున్నది, సో మనం అనుకున్నది కరెక్ట్ అవుతుంది. సో మనం అనుకున్నది కరెక్ట్ అయితే వాడు ఇచ్చింది ఏమవుతుంది రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి జాగ్రత్త చూసుకోండి. మనకి ఇక్కడ చూడండి సమ్ స్నేక్స్ ఆర్ ర్యాబిట్స్. సమ్ స్నేక్స్ అనేటివి ఏంటంట ర్యాబిట్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్. నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్. నెక్స్ట్ ఏమన్నాడు ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంట. ఆల్ ఈగల్స్ అనేటివి ఏమవుతాయంట బర్డ్స్ అవుతాయంట రైట్. ఈ బేసిక్ డయాగ్రామ్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఏమి ఇచ్చినాడు, అన్ని పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చినాడు, అన్ని నెగిటివ్ ఇచ్చి ఇచ్చినాడు. సో జాగ్రత్త చూడండి. సమ్ ఈగల్స్ ఆర్ నాట్ స్నేక్స్ అంట. సమ్ ఈగల్స్ నాట్ స్నేక్స్. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇక్కడ ఇచ్చినప్పుడు చూడండి ఈగల్ ఈ జాగ్రత్త చెక్ చేయండి. ఫస్ట్ ఏమన్నాడంటే ఆల్ ఈగల్స్ ఆర్ నాట్ బర్డ్స్. ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అన్నాడు ఫస్ట్. దీనికంటే ముందు నో ర్యాబిట్ ఈజ్ ఈగల్ అంటే ఈగల్ ఒకటే, నో ర్యాబిట్ ఈజ్ ఈగల్ దీనికి ఇది మొత్తం దానికి మధ్యలో ఉంటుంది ఇది రైటా. సో మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారంటే ఇంకా ఏం రాసుకుంటారంటే ఇంకా బెటర్ ఎట్లా రాసుకోవచ్చు అండి దీన్ని. నో ర్యాబిట్ ఈజ్ ఈగల్ కదా. సో ఏమైతే కష్టం దీనిపైన ఏమన్నా నెక్స్ట్ ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ రైట్గా దీని వరకు పోయింది చూడండి. ఇది అట్లా గుర్తుపెట్టుకుంటే దీనికి అంటే ఇది మాత్రమే కాదంటే ఇది మొత్తం కాదని కృష్ణ కాదు, దాని లోపల వరకు అని అంతే కదా. ఈజీ గుర్తుంటే కదా. ఇప్పుడు ఏమిటి నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్ అని కష్టం ఇది ఈజీగా అర్థమవుతుంది అనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అయింది ఆడే కదా మనము సిక్కడానికి రాసుకుంటాం రైట్ గుర్తుద్దాం. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చినట్టే సమ్ ఈగల్స్ ఆర్ నాట్ స్నేక్స్ అంటున్నాడు. సమ్ ఈగల్స్ ఆర్ నాట్ స్నేక్స్ అంటే దీనికి పాజిటివ్ సెంటెన్స్ ఏమైతే చెప్పండి ఆల్ ఈగల్స్ ఏమైతాయి ఆల్ ఈగల్స్ అనేటివి ఏం కావాలంట స్నేక్స్ కావాలి. ఆల్ ఈగల్స్ ఆర్ ఏం కావాలా స్నేక్స్ కావాలి అంతేనా. ఇప్పుడు మనం చూద్దాం సమ్ స్నేక్స్ ఆర్ ఏంటి కావాలా
ర్యాబిట్. కొన్ని స్నేక్స్ అనేటివి ఏం కావాలంట, ర్యాబిట్స్ కావాలంట. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్ అంట. నో ర్యాబిట్, ర్యాబిట్కి ఈగల్కి ఏమి ఉండకూడదంట, రిలేషన్ అంటూ ఉండకూడదంట. ఉండేదే లేదా, లేదు. నెక్స్ట్ ఏమి చూడండి, ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్. ఆల్ ఈగల్స్, అన్ని ఈగల్స్ మరి ఏం కావాలంటే ఇవన్నీ బర్డ్స్ కావాలంటే రాయచ్చే లేదా. సో మనం అనుకునేది ఏమైంది, కరెక్ట్. మనం అనుకునేది కరెక్ట్ అంటే వాడు ఇచ్చింది ఏమవుతుంది, సో వాడు ఇచ్చింది రాంగ్, రైటా. నెక్స్ట్ అంటే ఏమి ఇచ్చాడు, సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ర్యాబిట్స్ అంట. సమ్ బర్డ్స్ ఆర్ నాట్ ర్యాబిట్స్ అంటే మళ్ళీ సమ్మె వచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, ఆల్ బర్డ్స్, అన్ని బర్డ్స్ ఏమైతాయంట, ఆల్ బర్డ్స్ ఆర్ ఏమవుతాయి, ర్యాబిట్స్ అయితే అంట. ఆల్ బర్డ్స్ ఆర్ ఏమవుతాయి, ర్యాబిట్స్ అయితే. నెక్స్ట్ అప్పుడు చూడండి ఏమవుతుంది, సమ్ స్నేక్స్ ఆర్ ర్యాబిట్స్ అని క్వశ్చన్ ఉంటుంది, అడుగుతుంది ఇక్కడ. సమ్ స్నేక్స్ ఆర్ ఏటైతే ర్యాబిట్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్ అంటాడు. సో నో ర్యాబిట్ అంటే ర్యాబిట్ అనేది అన్నది ఈడున్నది, ఈగల్ అనేది మనకి లేదు కదా. సో ఇక్కడ సవర్ వస్తుంది. సో నో ర్యాబిట్ ఈజ్ అనేది ఈగల్, రైట్. దీనికి నెక్స్ట్ ఏమన్నా, ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంట. అన్ని ఈగల్స్ యాడ్ రాయాలంట, బర్డ్స్ రాయాలి. ఇప్పుడు రాసేకి వస్తుందా, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వస్తుంది చూడండి, రాదా. ఆల్ ఈగల్స్ అనేటివి ఆల్ ఈగల్స్ అనేది ఏమి ఇచ్చినట్టు రాడా, ఆల్ ఈగల్స్ అనేటివి బర్డ్స్ అవుతాయంట. ఆల్ ఈగల్స్ అనేవి బర్డ్స్ రాసిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధం ఉండకూడదు మనకి, ఏముండకూడదు, ర్యాబిట్కి సంబంధం. ఇక్కడ చూడండి వాడు ఏమి ఇచ్చినట్టు, ఫస్ట్ మాత్రం ఏమి ఇచ్చినట్టు, ఆల్ బర్డ్స్ అని ఇచ్చింది. ఆల్ బర్డ్స్ ఆర్ మనం ఏమనుకున్నాము, అన్ని బర్డ్స్ ర్యాబిట్ అయితే అంట, అన్ని బర్డ్స్ ర్యాబిట్ అయితే అంట. మళ్ళీ ఇది వచ్చినప్పుడు కూడా ఏమైతే, ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అయితే అంట. ఆల్ ఈగల్స్ కూడా బర్డ్స్ అంటే మరి దీంట్లోనే వస్తుంది కదా ఇది. మళ్ళీ దీనికి రిలేషన్ అప్పుడు మనకు అనుకునేది ఏమైపోయింది, ఆటోమేటిక్గా రాంగ్ అయిపోయింది. సో మనం అనుకునేది రాంగ్ అయితే వాడు ఇచ్చింది ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది. ఇది చూడండి, ఇది సమ్ స్నేక్స్ ఆర్ నాట్ బర్డ్స్ అంట. అంటే ఏమైతాయి, ఆల్ స్నేక్స్, అన్ని స్నేక్స్ ఏమైతాయంట, బర్డ్స్ అయితే. నెక్స్ట్ సమ్ స్నేక్స్ ఆర్ ర్యాబిట్స్. సమ్ స్నేక్స్ అనేటివి ఏమంట, ర్యాబిట్స్. తర్వాత నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్. నో ర్యాబిట్ ఈజ్ ఏ ఈగల్, ఈగల్కి ర్యాబిట్కి సంబంధం లేదు. నెక్స్ట్ ఆల్ ఈగల్స్ ఆర్ బర్డ్స్ అంట. ఆల్ ఈగల్స్ అనేటివి ఏం కావాలంట, బర్డ్స్లో కావాలంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ బర్డ్స్, ఇప్పుడు ఆల్ ఈగల్స్ అనే బర్డ్స్ అంటే ఈగల్స్ అనేవి వీటి రాసి అయిపోయి మధ్యలోన. అప్పుడు ర్యాబిట్కి దీనికి సంబంధం లేదంటే స్ట్రైక్ చేయలేదా అంటే మనం అనుకునేది రైట్ అయితే వాడు ఇచ్చింది ఏమవుతుంది, తప్పు అవుతుంది అనమాట. రైట్. చూడండి ఏమి ఇచ్చాడంటే, నార్మల్గా ఆల్ బాటిల్స్ ఆర్ బీర్స్. అన్ని బాటిల్స్ అనేవి చూడండి ఇక్కడ, బాటిల్స్ BOTT, ఆల్ బాటిల్స్ అన్ని ఏమవుతాయంట, బీర్ అవుతాయంట. అంటే ఆల్ బాటిల్స్ ఆర్ బీర్స్. నెక్స్ట్ ఆల్ బీర్స్ ఆర్ వైన్స్ అంట. అన్ని బీర్లు ఏమవుతాయంట, వైన్స్ అవుతాయంట. నెక్స్ట్ ఆల్ వైన్స్ అన్ని ఏమవుతాయంట, మళ్ళా ఏమవుతాయి, స్ప్రైట్ అవుతాయంట. నెక్స్ట్ ఆల్ స్ప్రైట్స్ ఆర్ ఏమవుతాయంట, మళ్ళా ఫ్రూట్ అవుతాయంట. ఏమవుతాయంట, ఫ్రూట్ అవుతాయంట. ఆ విధంగా చెప్తున్నాడు, అంతేనే. ఇప్పుడు చూడండి అన్ని పాజిటివ్ స్టేట్మెంట్లు ఇచ్చినాడా, బట్ ఇది ఆడ నెగిటివ్ స్టేట్మెంట్ కనపడదు నాకు. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. 100% మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, తప్పు. పాజిటివ్ స్టేట్మెంట్స్ నుంచి మనకి ఏమొస్తాయి, పాజిటివ్ కన్క్లూజన్సే రావాలా. ఎప్పుడైనా నెగిటివ్ స్టేట్మెంట్లు వస్తాయా, కాబట్టి ఇట్లా ఎప్పుడైనా అంటే అందుకోసమే రూల్స్ బాగా చదవాలి ఫస్ట్ చెప్పింది, చెక్ చేయాల్సిన అవసరం. ఇంకోటి చూడండి, ఆల్ వచ్చినప్పుడు మనకి ఏం కేసెస్ అయితే, సమ్ కేసెస్ 100% రైట్, సమ్ కేసెస్ అనేది ఇచ్చాడు 100%. దీన్ని చెక్ చేయనట్లు రైట్ అంటే అన్నాను, అన్ని ఆల్ కేసులే ఇచ్చినాడు. ఆల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతాయి, సమ్ కేసెస్లో అయితే రైట్ అయిపోతాయి. మనకి ఇక్కడ సమ్ ఇచ్చి ఆల్ కేసులు ఇస్తే తప్పు, బట్ ఆల్ ఇచ్చి మనకి సమ్ అయితే రైట్ అయితే. కావాలని చెక్ చేయండి కదా. సమ్ స్ప్రైట్స్ ఆర్ బాటిల్స్. సమ్ స్ప్రైట్స్ అనేటివి బాటిల్స్ అయితే, అవుటర్ సర్కిల్ టు ఇన్నర్ సర్కిల్ సమ్ రైటే కదా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇంకోటి ఏమి ఇచ్చినాడు, ఆల్ ఫ్రూట్స్ ఆర్ వైన్స్ అంటున్నాడు. అన్ని ఫ్రూట్స్ ఏం కావాలంట, వైన్స్ కావాలంట. అయితే ఎప్పుడం కానీ అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ కాల్ వస్తుందా, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి అయితే ఆల్ వస్తుంది, కానీ అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ కాలు రాదు. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. సో మనకి ఏమవుతుంది, ఓన్లీ 1 ఫాలో. చూడండి ఏమి ఇచ్చానంట, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంట. ఆల్ పెన్స్ ఆర్ అంటే అన్ని పెన్స్ అనేటివి ఏమవుతాయంటరా, పెన్సిల్ అవుతాయంట. ఏమవుతాయంట, పెన్సిల్ అవుతాయంట. నెక్స్ట్ సమ్ పెన్సిల్స్ అనేటివి ఏమవుతాయంట, మార్కర్స్ అవుతాయి. అంతే కదా, పెన్కి మార్కర్కి ఏం రిలేషన్ కాబట్టి మనకు రిలేషన్ ఏం లేదు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమిటంటే, ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఒకవేళ అవుతుందా, అయ్యే అవకాశం ఉన్నది అని అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు, ఆల్ పెన్స్ అనేటివి ఏం కావాలంటే, ఆల్ పెన్స్ అనేటివి ఏం కావాలంటారా, మార్కర్ అయ్యేకి. అంతే కదా చెప్పింది, పాసిబిలిటీ అయితేనే లేదా, రాసి పడేసి వీళ్ళు చెక్ చేసి తిన్నాడు అయితే లేదు. చెప్పండి, ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అంట. ఆల్ పెన్స్ అనేటివి ఏం కావాలంట,
పెన్సిల్స్ కావాలంట. ఇక్కడ చూడండి ఆల్ పెన్స్, దీంట్లో నేను రాయాలి మళ్ళీ ఆల్ పెన్స్ అనేవి ఏం కావాలనుకుంటే పెన్స్ కదా, పెన్సిల్స్ కావాలంట. ఇది ఇట్లా సైడ్ కదా. నెక్స్ట్ చూడండి సమ్ పెన్సిల్స్ ఆర్ ఏం కావాలంట మార్కర్స్ కావాలి. ఇప్పుడు చూడండి ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్. ఇక్కడ ఈ పెన్ అనేది ఏం కావాలంటే దీంట్లోకి వచ్చి ఉండాలంట, దీంట్లోకి వచ్చి ఉండాలనుకుంటా అయితే లేదనేది పాసిబిలిటీ. ఇంకోటి చూడండి సమ్ పెన్సిల్స్ ఆర్ మార్కర్స్ కావాలా, ఏం కావాలా సమ్ పెన్సిల్స్ ఆర్ మార్కర్స్ అంటే ఇక్కడ చూడండి ఇంక జాగ్రత్త డ్రా చేస్తుంది చూడండి. ఇక్కడ చూసుకున్నాండి ఎప్పుడైనా కానీ ఇంకొక రూల్ ఏముంటుంది అంటే కృష్ణ మీరు మామూలుగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు పెన్స్, ఇక్కడ ఏమి ఇచ్చినాడు మార్కర్, అంటే ఇక్కడ పెన్ను మార్కర్, ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు చూడండి పెన్ను మార్కర్. ఎప్పుడైనా కానీ బేసిక్ డయాగ్రామ్లోన ఏవైతే ఉంటాయో బేసిక్ డయాగ్రామ్ ఉన్నాయి కదా, సో ఈ బేసిక్ డయాగ్రామ్లోన నాన్ రిలేటబుల్ థింగ్స్ ఉంటాయి కదా, సో ఆ అంటే ఏవైనా కానీ మనకి ఇక్కడ ఇచ్చినవి కదా సబ్జెక్ట్ ప్రిడికేట్ ఇస్తారు కదా. బేసిక్ డయాగ్రామ్లో కింద ఒకవేళ రిలేషన్ లేకుంటే కినా ఏం లేకుంటే కినా రిలేషన్ లేకుంటే కినా 100% పాసిబిలిటీ అవుతుంది కేసు. ఇది మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైనా ఇక్కడ ఏముంటాయి మనకి ఇక్కడ రైట్, అంటే సబ్జెక్టు ప్రిడికేట్ ఉంటాయి కదా. సో ఈ సబ్జెక్టు ప్రిడికేట్కి ఎక్కడ రిలేషన్ ఉండకూడదు, బేసిక్ డయాగ్రామ్లో రిలేషన్. సో బేసిక్ డయాగ్రామ్లో ఒకవేళ రిలేషన్ లేకపోతే మ్యాక్సిమం పాసిబిలిటీ అవుతుంది అనమాట. ఇవి రెండు కరెక్ట్ అవుతాయి అనమాట. బట్ మనం చెక్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో మనకి రెండు కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు పెన్ను మార్కర్ రెండు రిలేషన్ ఉండదా లేదు కాబట్టి రెండు కరెక్ట్ అవుతాయి రైట్, మనం డైరెక్ట్ చెప్పొచ్చు. బట్ మన నార్మల్ మీకోసం చెప్తున్నారు ఆల్ పెన్స్ అనేటివి మార్కర్స్ కావాలనుకుంటున్నాను. సో అన్ని పెన్స్ ఏం కావాలా మార్కర్స్ కావాలి. ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ ఇదే రాస్తున్నది చూడండి, ఇక్కడ రాస్తున్నది చూడండి. ఇక్కడ ఆల్ పెన్స్ అన్ని ఏం కావాలరా మార్కర్స్, అంతే కదా ఆల్ పెన్స్ అని ఏమైతే మార్కర్స్. నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు సమ్ పెన్సిల్స్ ఆర్ మార్కర్స్ కావాలంట. సమ్ పెన్సిల్స్ ఆర్ ఏం కావాలా మార్కర్స్ కావాలి. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇది ఏమి ఈ పెన్ అన్ని పెన్స్ ఏమైతే మార్కర్స్ అయితేనే లేదా. నెక్స్ట్ ఏమంటున్నాడు సమ్ పెన్సిల్స్ ఆర్ మార్కర్స్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా ఇది అంటే ఇప్పుడు సమ్ పెన్స్ ఆర్ ఆల్ పెన్స్ ఆర్ మార్కర్స్ కదా ఇది రాస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి సమ్ పెన్సిల్స్ ఆర్ ఏం కావాలా మార్కర్స్ కావాలి. బట్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ కూడా కావాలా లేదా, ఆల్ పెన్స్ అనేది ఏం కావాలా పెన్సిల్స్ కావాలా లేదా అయినా లేదా. నెక్స్ట్ చూడండి సమ్ పెన్సిల్స్ అనేవి కూడా మార్కర్స్ అయినా లేదా, సమ్ పెన్సిల్స్ అనేవి మార్కర్స్ అయినా లేదా. అంటే మనకి ఇది ఇచ్చిందన్నవి నువ్వు రాసుకున్న తర్వాత ఈ స్టేట్మెంట్స్ కూడా దీంట్లోనే ఏం కావాలా పాజిబిలిటీ కావాలా. అట్లా పాజిబిలిటీ అయితే ఏదేమవుతుంది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ పాజిబిలిటీ కాలేకపోతే కదా రాంగ్ అయిపోతుంది. బట్ ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్ పాజిబిలిటీ ఇచ్చినప్పుడు ఇంకొక రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే బేసిక్ డయాగ్రామ్లోన ఇది ఇచ్చిన సబ్జెక్టు ప్రిడికేట్ అనేవి రెండు ఉంటాయి కదా, సబ్జెక్ట్ ప్రిడికేట్ అనేవి ఇక్కడికి నాన్ రిలేషన్ లేకుండా వాటి మధ్య రిలేషన్ లేకుండా 100% ఆ పాజిబిలిటీ అనేది ఏమవుతుందంటే పాజిబిలిటీ కేసు అనేది 100% కరెక్ట్ అవుతుంది అనమాట. అర్థమైంది. సో మనం చూడుకుంటూ కూడా పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని కూడా చెక్ చేయండి. సమ్ పెన్స్ ఆర్ ఏం కావాలంట సమ్ పెన్స్ అనేవి ఏం కావాలంట మార్కర్స్ కావాలంట. సమ్ పెన్స్ ఏం కావాలా మార్కర్స్ కావాలి. ఇప్పుడు చూడండి ఆల్ పెన్స్ అని ఏం కావాలి, ఇక్కడ ఆల్ పెన్స్ అనేవి ఏం కావాలా పెన్సిల్స్ కావాలి. ఇక్కడ పెన్స్ ఇవి రైట్. నెక్స్ట్ ఏం కావాలా సేమ్ పెన్సిల్స్ కొన్ని పెన్సిల్ అనేవి ఏం కావాలా మార్కర్ కావాలి. అవుతుందనే లేదా సో అవుతుంది. సో వాడు ఇచ్చిన కండిషన్ అనేది మన స్టేట్మెంట్ కరెక్ట్ అవుతున్నది, పాజిబిలిటీ అవుతున్నది అన్నప్పుడు ఇది ఏమైతే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. పాజిబిలిటీ కేసు సేమ్. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్ నువ్వు ఏం లేక మార్చావు పాజిటివ్ సెంటెన్స్ లేక మార్చేసి దాన్ని యాడ్ చూసావు స్టేట్మెంట్స్లో చూసావు. బట్ ఇక్కడ మనకి నెగిటివ్ స్టేట్మెంట్ పాజిబిలిటీ కేసు వచ్చేదాన్ని నువ్వు పాజిబిలిటీ కేసు రాయి, దాన్ని నువ్వు యాడ్ కరెక్ట్ చేయాలా స్టేట్మెంట్స్లో చూడు. స్టేట్మెంట్స్లో కరెక్ట్ అయితే కినా పాజిబిలిటీ, ఒకవేళ పాజిబిలిటీ రాలేకుంటే కినా పాజిబిలిటీ కాదు రాంగ్ అంతే. మీకు ఏమని చెప్తారా మీకు ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ కదా, అంటే కొంతమంది బాయ్స్ ఎవరైతారంట గర్ల్స్ అవుతారంట. సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఇదే బేసిక్ డయాగ్రామ్ చెప్పిండే. నెక్స్ట్ ఏమైతే నో గర్ల్ ఈజ్ ఏ ఉమెన్ అంట, అంటే గర్ల్కి ఉమెన్కి ఏం కాదంటారా రిలేషన్ లేదు, సంబంధం లేదు. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చూడండి బాయ్ ఉమెన్ ఇచ్చాడు, బాయ్ ఉమెన్, ఇక్కడ కూడా ఉమెన్ బాయ్ అని. మనకు అసలు బాయ్స్కి ఉమెన్కి బేసిక్ డయాగ్రామ్లో అసలు రిలేషనే లేదు. సో రిలేషన్ అయితే మ్యాక్సిమం కరెక్ట్ అయితే మరి మీ ప్రకారం చేద్దాం. నో బాయ్ ఈజ్ ఏ ఉమెన్ అంటే బాయ్కి తర్వాత ఎవరికి ఉమెన్కి ఏం లేదంట రిలేషన్ లేదంట. అప్పుడు ఏమన్నాడు సమ్ బాయ్స్ ఆర్ గర్ల్స్, సమ్ బాయ్స్ ఎవరు కావాలంట గర్ల్స్ కావాలంట. అప్పుడు నో గర్ల్ ఈజ్ ఏ ఉమెన్ అది వస్తుందనే లేదు, ఇక వస్తుంది కదా ఏమవుతుంది. సో పాజిబిలిటీ కాబట్టి ఇది ఏమవుతుంది ఇది రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు సమ్ ఉమెన్స్ ఆర్ బాయ్స్, సమ్ ఉమెన్స్ ఎవరు కావాలంట చూడండి సమ్ ఉమెన్స్ ఏం కావాలంట బాయ్స్ కావాలంట. నెక్స్ట్ సమ్ బాయ్స్ ఆర్ ఎవరంట గర్ల్స్, గర్ల్కి బాయ్కి మరి ఏమి ఉండకూడదు రిలేషన్ ఉండదు. సో ఇది పాజిబిలిటీ అయిందా లేదా. సో పాజిబిలిటీ మీకు అందుకని ఎగ్జామ్లో పాజిబిలిటీ ఇచ్చినా ఒకటే
ఏమైతే క్వశ్చన్ అంటే చూడండి, కొన్నిసార్లు ఈ పాజిబిలిటీ బదులు కెన్ అనే పదం వాడుతుంటాడు. ఏం వాడుతుంటాడు? కెన్. కెన్ అంటే కూడా చేయగలమని క్వశ్చన్ అడుగుతాడు. పాజిబిలిటీ అన్నా కెన్ అన్నా ఒకటే. మళ్ళా ఏది నేను మీకు అందుకని ఫస్ట్ చెప్పింది అంటే ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్ వేసిన తర్వాత రిలేషన్ లేదన్నప్పుడు డైరెక్ట్ కరెక్ట్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేయాలి కదా. మీకు ఏంటి కరెక్ట్ అయితే కనుక సురేష్ గారు అడుగుతున్నాడు, మళ్ళీ ఏంటి కరెక్ట్ అయితే కదా బొమ్మేసి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఏమైతుందంటే రిలేషన్ ఒకవేళ రిలేషన్ ఇచ్చిన అనుకో అప్పుడు డయాగ్రామ్ వేయాలి కదా, అందుకోసం అనమాట. రెండు నేర్చుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు రెండు చేయండి. రైట్, చూడండి నార్మల్గా ఏమి ఇచ్చినాడు అనుకోవచ్చు అంటే ఓన్లీ ఏ ఫ్యూ రివర్ ఈజ్ ఏ ఓషన్ అన్నాడు. అంటే ఓన్లీ ఏ ఫ్యూ అంటే సమ్ అన్నర్థం అని ఇంతకుముందు చెప్పిన మీకు గురించి చెప్తాను. సో మనకి ఏమవుతుందంటే సమ్ రివర్ ఈజ్ ఏ ఓషన్, సమ్ రివర్ ఈజ్ ఏ ఓషన్. నెక్స్ట్ సమ్ ఓషన్స్ ఆర్ పాండ్ అంటే సమ్ ఓషన్స్ అనేవి ఏమవుతాయి పాండ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి నో పాండ్ ఈజ్ ఏ సీ, నో పాండ్ ఈజ్ ఏ సీ అన్నాడు. కాబట్టి పాండ్కి సీకి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఏమన్నాడు ఆల్ సీస్ అనేవి ఏమైతే లేక్స్ అయితే అంటారు. సో దీంట్లో నార్మల్ ఒక కన్క్లూజన్ ఇచ్చాడు, ఒక పాజిటివ్ కన్క్లూజన్ ఇచ్చాడు. జస్ట్ చెక్ చేద్దాం అంతేగా. సమ్ పాండ్ ఈజ్ ఏ లేక్ అన్నాడు. సమ్ పాండ్ అనేటివి లేక్ అంట. మనకి రిలేషన్ ఉండదు బేసిక్ డయాగ్రామ్లో, కాబట్టి తప్పు అయిపోతుంది. సో ఇది పెడితే నెక్స్ట్ మనకి ఒకటి ఫస్ట్ చూడండి పాజిబిలిటీ చూడండి. ఆల్ రివర్స్ ఆర్ ఏమన్నాడు ఓషియన్స్ అన్నాడు. ఏమన్నాడు ఆల్ రివర్స్ ఆర్ మనకి ఏమన్నాడు మనకి ఓషియన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి ఆల్ రివర్స్ ఓషియన్స్ అన్నాడు కదా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మాత్రం ఏమిటంటే సమ్ రివర్స్ ఆర్ ఓషన్ అనే కదా మనకు అర్థం ఓన్లీ ఫ్యూ అంటే ఇక్కడ ఆల్ తీసుకొని వచ్చి మళ్ళీ దీనికి ఏమంటున్నాడు ఇక్కడ ఆల్ అనేది ఉన్నాడు మొత్తము ఓషన్స్ అయితే అన్నప్పుడు మళ్ళీ సగం ఓషన్స్ అయితే కష్టం పాజిబిలిటీ కేసులో చెప్పకూడదు. నార్మల్ సెంటెన్స్ అని చెప్పొచ్చు నువ్వు. ఆల్ అయినప్పుడు ఇప్పుడు ఆల్ ఏసార్ బీస్ అయితే సమ్ ఏసార్ బీస్ అని కష్టం చెప్పొచ్చు నార్మల్ సెంటెన్స్లోనా, నార్మల్గా ఉన్నప్పుడు. బట్ పాజిబిలిటీ కేసున 100% అయిన తర్వాత మరి సగం అవుతావేమో సగం అవుతాయి అని కష్టం చెప్పకూడదు. అర్థమైనా? ఏమన్నారు ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోండి. 100% ఇప్పుడు ఆల్ రివర్స్ ఓషన్స్ అంటే అన్ని రివర్స్ ఓషన్స్ అయినప్పుడు మళ్ళీ సమ్ రివర్స్ ఆర్ ఓషన్స్ అవుతాయి అనే క్వశ్చన్ చెప్పడానికి రాదు, అట్లా చెప్పకూడదు. ఏ కేసులో చెప్పకూడదు? పాజిబిలిటీ కేసులో చెప్పకూడదు. ఇది ఒక్క రూల్ గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ఏమైతే మనకి ఇక్కడ సమ్మాన్ ఇచ్చినాడు కాబట్టి మనకు వస్తుంది రాసేకి రాదు, కాబట్టి మనకి ఇది ఏమవుతుంది ఇది తప్పు అయిపోతుంది. ఇది చూడండి ఏమి ఇచ్చినాడు సమ్ లేక్స్ బీయింగ్ ఓషన్ అన్నాడు. కొన్ని లేక్స్ అనేవి ఏం కావాలంట ఓషియన్స్ కావాలంట. అదే చెప్పింది ఇది సమ్ లేక్స్ బీయింగ్ ఓషన్ ఈజ్ ఏ పాజిబిలిటీ అన్నాడు. ఇప్పుడు చెప్పండి తర్వాత ఏం ఇచ్చినాడు సమ్ రివర్స్ ఆర్ ఓషియన్ అంట. సమ్ రివర్స్ అనేవి ఏం కావాలంట ఓషియన్స్ అంట. సమ్ రివర్స్ ఏం కావాలంట ఓషియన్స్ కావాలంట. నెక్స్ట్ ఏమన్నాడు సమ్ ఓషన్ ఈజ్ ఏ పాండ్ అన్నాడు. సమ్ ఓషన్స్ అనేవి ఏం కావాలంట పాండ్ అన్నాడు. అంతేనే సారీ పాండ్ కదా, సమ్ ఓషన్ అనేవి పాండ్ అన్నాడు కాబట్టి సమ్ ఓషన్స్ అనేవి పాండ్ అంతే కదా. నెక్స్ట్ ఏమన్నాడు ఇంకోటి నో పాండ్ ఈజ్ ఏ సీ అన్నాడు. ఇక్కడ చూడండి అంటే పాండ్కి సీకి ఏమి ఉండకూడదు రిలేషన్ లేదంట. నెక్స్ట్ ఏమంటున్నాడు ఆల్ సీస్ ఆర్ లేక్స్ అంట. ఆల్ ఇప్పుడు చూడండి ఈ సీస్ తెచ్చి పెట్టిడ్స్ అయిపోయి కదా, దీనికి రిలేషన్ లేదు అంతేనే లేదా. ఆల్ సీస్ అనేటి ఇప్పుడు ఏమవుతుంది లేక్స్ అయితేనే లేదా. సో అంటే బీయింగ్ పాజిబిలిటీ ఉండదనే లేదు ఇలా. సో బీయింగ్ పాజిబిలిటీ ఉండదు కాబట్టి ఇది ఏమవుతుంది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా చూడండి సో మనకి ఇక్కడ మీరు రూల్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లోన ఆల్ అయినప్పుడు పాజిబిలిటీలోన మళ్ళీ సమ్ అవుతాయి కదా అనకసిన రూల్ రాకూడదు. ఆల్ అయితే ఏంటంటే సమ్ కాదని అర్థము. ఆల్ అయినప్పుడు మళ్ళీ సమ్ ఏంటి పాజిబిలిటీ అవుతుంది కాదు, పాజిబిలిటీలో మాత్రం కాదని తీసుకోవాలి మీరు ఇక్కడ రైటా. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను పాయింట్.